పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీమన్నారాయణ జయ విజయ భవనారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయ భవనారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. జలనికి సొచ్చి సోమకు దృంచి పేదాల జాతిన మీనావతారా క్షీర జలధి మదనమున మందరగిరిని మోసిన కూర్మావతార. సుట్టిన ధనుజుని పరిమాటి హారుని నేలిన వరగావతార. వరదుడవై ప్రహ్లాదుని కావగ తరలిన వర నరసింహావతార. దానమడిగి మూడడుగుల నేల బలిదానవున నచిన వామనావతార. ఇటు బ్రాహ్మ్యం బని అటు క్షాత్రం బను పటుతర పరశురామావతార. దశరథుల నది కానల సోగి దశకంఠుని మిన రామావతార. కాళియ విషనాగు గర్వము ననతి కంసుని కూచిన కృష్ణావతార. సత్యమహింసయే పరమ ధర్మమని బోధన చేసిన బుద్ధావతార. ధర్మము తొలగిన ధరలో కలిలో ధర్మము నిలిపే కలికావతార. జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయ భవనారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. జయ విజయ సంసేవిత వైకుంఠవాస శ్రీనివాస, మా పూజలు ఫలించేదన్నటికి స్వామి. మానవతీయుని ఇల్లానికి మాతృమూర్తి కాలేకపోవడం కన్నా మహావమానం ఏముంది స్వామి? పుత్రులు లేని వారికి పుణ్యము నరకం తప్పదంటారు. నిన్నే నమ్మి సేవించే వారిని నిర్గతి చేస్తావా స్వామి? పచ్చి పాప పోసి నవ్వులతో ఈ ఇల్లు కలకలలాడేది ఎప్పుడు? మా నోము పండేది ఎప్పుడు స్వామి? పండగ సేన నీ యోగ నిద్రలో ఆ పనులు మరలే నీకు వినిపించడం లేదా స్వామి? బిడ్డల కోసం కలవరించి కృంగి కృషించి కడకి నిరాశతోనే ఈ జీవితాలు రాలిపోవలసిందేనా దేవా? కరివరదుడవే, కరుణామయుడవే, మమ్ము కటాక్షించి తరింపు చేసే భారం నీదే స్వామి.
ఎవరి పాప ఏంటి ఇంత మన నోముల పంట కరుణాసముద్రుడైన స్వామి కనికరించి ఈ వరాల తండ్రిని ప్రసాదించాడు కళ్యాణి. ఫణిరాజు నీడలో లభించిన ఈ పాపాయి పరంధాముని వరప్రసాదమే స్వామి. అనంత నీ లీలలో ఒక వింత స్వామి. ఎంత విచిత్రం. విచిత్రమేముంది, కనికరించి వేం చేసిన వరదుడు కావలసిన అమర్చి కూడా కళ్యాణి. ఎన్నేళ్లకు ఈ ఇల్లు నిండింది, నా నోము పండింది, నా కళ్ళ కరువు తీరింది స్వామి. కళ్యాణి, మన చిట్టి తండ్రి ముఖారవిందం ఎంత చూచినా తనివి తీరదు. కమలాల వంటి కన్నులు, ఆ కన్నులలో కరుణారస భావం, చిన్నారి పెదవుల మీద చిందు వేసి ఆ మధురహాసం ముమ్మూర్తిగా శ్రీమన్నారాయణుడే కళ్యాణి, శ్రీమన్నారాయణుడే. ఆశ్చర్యమేముంది, వరదని వరప్రసాదానికి మరో వాళ్ళకి ఎలా ఉంటుంది? అవును కళ్యాణి, ఇతను వైకుంఠుని వరప్రసాదమే గోవిందునికి విందులు చేసే ఆనందం ఆ నంద యశోదకే దక్కింది. ఆవగింజలో అరపాలైన నీవు దక్కించుకున్నావు. ధన్యురాలం కళ్యాణి. నిజంగా ధన్యురాలం స్వామి. జీవితంలో ఆశించిన కోరిక ఫలించింది. ఇంకా మనకు కావాల్సిందే ఉంది. నయనానంద నట సుర బృంద గోవింద జయ రాధిక మాధవ. అన్నియు వీరి నీ పద సేవ చేసిన బ్రోచదా నంది దేవా. అన్నియు వీరి నీ పద సేవ చేసిన బ్రోచదా నంది దేవా. నర నమ్మి మేము గడిదేరినాము విజయము నీయవయ్యా. జయ రాధిక మాధవ. హెచ్చరిక హోయ్ హెచ్చరిక, హెచ్చరిక హోయ్ హెచ్చరిక. పాలన చేసే రాజే దైవం ప్రభుసేవే హరిసేవ. ప్రజలారా హోయ్ ప్రజలారా. కొలిచరమమ్మ శ్రీలక్ష్మి కొలుములు జయగదే మా ఇంటనే. కొలిచరమమ్మ శ్రీలక్ష్మి ఏకుముని పూజ చామంతి పూల, ఏకుముని పూజ చామంతి పూల. వేగమే మామిడ గోరత్నాల మాల, వేగమే మామిడ గోరత్నాల మాల. తిరువులు పాదాలు మాటియలే. కొలిచదమమ్మ శ్రీలక్ష్మి కొలిచదమమ్మ. హెచ్చరిక హోయ్ హెచ్చరిక, హెచ్చరిక హోయ్ హెచ్చరిక. పాలన చేసే రాజే దైవం ప్రభుసేవే హరిసేవ. ప్రజలారా హోయ్ ప్రజలారా.
కుమారుడవు గణనాథ శివ శివమూర్తి గణనాథ శివ శివుని కుమారుడవు గణనాథ పిల్లల జల్లల దయదోడు మా పైరులగావు గణనాథ పిల్లల జల్లల దయదోడు మా పైరులగావు గణనాథ శివ శివమూర్తి గణనాథ శివ శివుని కుమారుడవు గణనాథ శివ శివుని కుమారుడవు గణనాథ శివ శివుని కుమారుడవు గణనాథ హెచ్చరిక 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 పాలన చేసే రాజే దైవం ప్రభుసేవే హరిసేవ ప్రజలారా ప్రజలారా కాదు భూలోక దేవుడు దైవాంశ సంభూతులైన ఈ శివకేశవ మహారాజులు గారి ప్రతినిధులు వీరి ఆజ్ఞా పరిపాలకులు. రాజుగారి శాఖలా అయితే పోండి, మా అమ్మని కాపాడమని ఆ దేవుణ్ణే వేడుకుంటాను. స్వామి మా అమ్మని రక్షించాను స్వామి. దుర్మార్గుడా, మా కళ్ళ ముందే శివకేశవ రాజాజ్ఞ దైవాజ్ఞ అతిక్రమిస్తున్నావా మహాపాపి? ఏంటి దౌర్జన్యం? అక్రమంగా మా ఇంట్లో ప్రవేశించి మా చిన్నపాపడ మీద చేసుకుంటారా? ఎవరిచ్చారు ఈ అధికారం? ఒకరిచ్చేదేమిటి? ఈ సామ్రాజ్యంలో మేమే సర్వాధికారులు. సర్వాధికారులైనంత మాత్రాన శిశుహింసకు పాల్పడతారా? ఇది మా శివకేశవ మహారాజులు గారి మత శాసనం. శాసనరీత్యా చర్య తీసుకుంటున్నాం. ఏమిటా మతం? రాజే ప్రత్యక్ష దైవము. ప్రజలు మహారాజునే దైవంగా పూజించాలి. ఆదిమూర్తులు మహారాజులు గారి సొంత దేవుళ్ళు. ఆ దేవుళ్లను మీరు సరాసరి ఆరాధించరాదు. ఆరాధన ఆత్మపరం. ఆంక్షలు కల్పించి ఆత్మను అరికట్టలేదు. ఒక సామాన్య మానవుని దేవునికి మారుగా ఆరాధించలేమో ఆరాధించము. ఈ మత ధిక్కారం మా మహారాజు గారి శాసన ధిక్కారం. పరిహించండి. ఏమిటి అక్రమం? అబ్బం శుభం తెలియని అమాయకులైన అసత్తుల మీద మీకు తాపం. ఎంతటి పాలకులైనా ఇంతటి దురహంకారం పనికిరాదు. బాబు, నిరామయుడు నిరంజనుడు నిర్గుణుడైన ఆ సర్వేశ్వరుడెక్కడ? మదమాశ్చర్యాలతో నగ్గిపోయి మానవరాజులెక్కడ? మతిమాలిన మతాశయాలతో మానవులను పీడిస్తే సర్వరక్షకుడు సహించడు. ఈ ముసలి పీలుగలు వాగనివ్వండి. దీన్ని ఏడ్చుకోండి. ఈ పిల్ల కాకిని కూడా బంధించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేక లేక కలిగిన వరప్రసాది నాకు పుత్ర పెట్టబట్టండి అయ్యా. నా పట్టుకుంటావా కాపాడండి. బాబు, నా బుద్ధిలో ప్రాణం ఉండగా నా పత్తులు బాబులు ఎవరు చేసుకోవాలన్నారు? ఆవేశపడి కళ్యాణి. ఆవేశము నా జీవిత సర్వస్వము అపహరించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? తల్లి బిడ్డలను భార్యాభర్తలను
జడబాటు చేసి ఇంటి రాకుండా నాయన అమ్మా బాబు అమ్మా ఈ చిన్నారి ఈ వరప్రసాదం ఏం చేస్తారు అమ్మా ఎంతమందిలా బలుగుతున్నా అమ్మా నేను చూస్తే భయం వేస్తుందమ్మా ఎందుకు భగవంతుడు లేడు బాబుని తల్లి చేస్తావా బాబు నా మాట ఒకటి వింటావా తప్పకుండా వింటానమ్మా మానవ శక్తి కంటే మహత్తరమైన శక్తి మరొకటి ఉంది నాయన అది మాధవ శక్తి మానవ సేవే మాధవ సేవ ఈ సత్యం గడు మాధవుని మరి మంచి తరుణమురా నారద మించిన దొరకదురా భళా భళా మంచి తరుణమురా నారద మించిన దొరకదురా భళా భళా మంచి తరుణమురా భువిలో దీనులా బాధలా
దివిలో తవతుల కయ్యాల భువిలో దీనుల బాధల దివిలో తవతుల కయ్యాల లీలా మానుష ఇది నీ లీల లీలా మానుష ఇది నీ లీల తాలును నాటిది గానలోల మంచి కరుణమురా నారద మించిన దొరకదురా భళా భళా మంచి 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 తరుణమురా నారాయణ నారాయణ సన్మంగళానికి అది దరహాసమా పరిహాసమా? తల్లి వయ్యారంగా ఉయ్యాలనుకుంటున్నావా? నీకంటే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? అదేమిటి మహర్షి, సర్వేశ్వరునే నా కలసనులతో కట్టివేసింది, నాకే వ్యక్తిత్వం లేదంటున్నారా? ఆ వివేకంలో పడే మా తల్లి ఇక్కడ ఆనందంలో ఉంది. మరోవైపున ఏం జరుగుతుంది స్వామి? మహావిష్ణువు చేత మరో అవతారం ధరింపజేసి మహీలోకానికి తరలించుకు వెళ్లాలని భూమాత మంత్రాన్ని జరుపుతుంది మళ్ళీ మాకు వియోగమా? అసంభవం అని నీ భావన. కానీ నీ దేవుడి సత్యం నీకు తెలియదా? కన్నీరు చూస్తే కరిగిపోతాడు. నీవే తప్ప ఇతప్పరం విరగనంటే నీతోనైనా చెప్పకుండా వెళ్ళిపోతాడుగా. ఈసారి ఎలా వెళ్తారో చూస్తాను. ఏమో, నే చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన శ్రీవారి ఇష్టం, శ్రీదేవి అదృష్టం. చూస్తారుగా. నారాయణ నారాయణ. ధర్మరక్షకులైన మీరే దాసులు మొరాలించకపోతే మాకు దిక్కెవరు స్వామి? మానవ లోకంలో మళ్ళీ సుఖశాంతులు ఏర్పడాలంటే మీరు తరలి రాక తప్పదు, తప్పదు స్వామి. నీ ఆవేదన అర్థమైంది దేవి. విచారం, దేనికైనా కారణం పరిపక్వమైతేనే కానీ పరిణామం ప్రారంభం కాదు. అనివార్యమైతేనే తప్ప అన్ని వేళలా మారణోద్యమం శాంతి సాధకం కాదు. త్వరలోనే ఈ సమస్యని అంతటితో ఆపండి స్వామి. చేసిన అభిదానాలు చాలు. ఇదేవి ఇది ఆడవాళ్ళ ఆంతరంగిక విషయం. శ్రీవారు జోక్యం కలిగించుకోకపోవటం సమంజసం. మాత భూమాత స్వామివారితో మళ్ళీ ఏదో మంత్రంగా సాగిస్తున్నట్లుందా? నీ లోకానికి తరలించుకుపోవటానికేగా. దురహంకారుల దుర్మార్గాలతో మానవులకు ఎంత నగ్గిపోతుందో నీకు తెలియదు. దుష్టులు, దుర్మార్గాలు, దురాగతాలు, ఆ లోకానికి అవేగా అన్నహారాలు. కొత్త ఉంది. చిరాకు పడకు శ్రీదేవి. ఓరిమికి మారుపేరైన భూదేవి ఎంతో విపరీత విపత్కర పరిస్థితులు ఎదురైతేనే కానీ మా దరికి రాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం, మీ ప్రమేయం అనవసరమని ముందే మనవి చేశాను. దయచేసి తమరు నారాయణ. ఆదిదేవులేదో ఆంతరంగిక విషయాలు పరిష్కరిస్తున్నట్టున్నారు. నేను సెలవు తీసుకుంటాను. నారద మహర్షి సమయానికి వచ్చారు. సావధానులై ఆలకించండి. త్రికాల వేదులు కనుక గతాన్ని గురించి చెప్పవలసిన అవసరం లేదు. దేవేరులారా, నారద మహర్షి నారాయణ. న్యాయమూర్తి, మీ వాదాలు వారికి తెలియపరచండి. నారాయణ. మహర్షి, ఇది దాసరక్షణ, దుష్ట శిక్షణ సమస్య. ధర్మ సంస్థాపనార్థం అవసరమైనప్పుడల్లా అవతరిస్తామని స్వామి వాగ్దానం చేయలేదా? అవును. ఆ వాగ్దానం ఆధారం చేసుకుని శ్రీవారిని నాకు దూరం చేసి నీ లోకంలో నువ్వు స్వామితో కొనకాలని కాదా? నారాయణ. అవునవును. నాది పరమార్థమే చెల్లి. లోకహితార్థం స్వామిని అర్థిస్తున్నాను. వారు అంగీకరిస్తున్నారు. అవునవును. ఊరేని బాధలు స్వామివారికే ఎరుక. నా బాతులు నాకెరక. అవతారమని వారు తరలినప్పుడల్లా అర్థాంగిరైనందుకు నేను అనుభవించిన కష్టాలు. అవునవును. రామావతారంలో శ్రీదేవి పడ్డ సీతమ్మ చెరలు. నారాయణ. కృష్ణావతారంలో మాత్రం నేను రుక్మిణిగా, ఈమె సత్యగా వెలిసినప్పుడు నాకు జరిగిన అవమానాలు మర్చిపోగలనా? అవునవును, అది నిజమే. మహావిష్ణువు అవతరించినప్పుడల్లా శ్రీదేవి పడ్డ అవస్థలు అంగీకరించక ఎవరికైనా తప్పదు. ఎవరు అంగీకరించినా లేకపోయినా ఇక అవతారాల ప్రసక్తే లేదు. అవునవును. మహర్షి, ఇదంతా తమ ప్రభావమేనా? అవునవును. నాదే ఉంది, నిమిత్త మాత్రం. స్వామి, చివరి మాట చెప్తున్నాను.
నాకు తెలియకుండా నేను వైకుంఠం నుంచి వెళ్ళరా. ఇది నా ఆన. లక్ష్మి, లక్ష్మి. స్వామి, గత్యంతరం? గత్యంతరం లేదని ఈమె, గడప దాటరాదని ఆమె. గడ్డు సమస్యే నారద. గరుడ వాహనానికి కూడానా? నారద, ఇదంతా నీ పన్నాగమేగా. నారాయణ, తమ సంకల్పం లేనిదే గడ్డిపోతైనా కదలదే. ఇందులో నాదేముంది స్వామి? నారద, మాకు మారుగా భూలోకం వెళ్ళిరండి. అక్కడ పరిస్థితులు తెలుసుకున్న మీదట కర్తవ్యం ఆలోచన. స్వామి, స్వామి. అవును, ఈ కర్తవ్యం నా మీద వేస్తున్నారా? నాంది చేశారుగా, నాటకం ఆరంభించండి. నాదే ఉంది, నిమిత్త మాత్రమే. నారాయణ నారాయణ. శ్రీరామ
భక్తులారా భాగవతులారా, నరులారా కింకరులారా, శివుడు గలడు, కేశవుడు గలడు. కానీ ఆ దేవుడు మీకు లేదు, వారిని పూజించే సరాసరి హక్కులు లేదు. అది గాక నంది, ఇటీవల భూలోకంలో జనసంఖ్య దిక్కు తెలియక ఎక్కువైపోయి ఉన్న వారికి అన్నం చాలక తెలివి గలవారు తెలివి లేని వారిని అమాంతంగా ముందేస్తున్నారు. అంతే తప్పట్లో కొడతారు కానీ చెప్పినట్లు చేశారా? పిల్లల్ని కనవద్దు అంటే కవల పిల్లల్ని కంటున్నారు. పక్షి, మన ఆజ్ఞ ఎవరైనా అతిక్రమిస్తున్నారా? అంత ధైర్యమా? ఏదో కొందరు మందబుద్ధులు. నంది, వారిని బంధించలేదా? విడిచిపెడతామా దేవా? వెంటనే ప్రవేశపెట్టు. గణాచరణ ఏమిటా వణుకు? ఎవరు? సాధు అంటారు. సాధు జంతువు అయితే సంతోషం లేదు, విష జంతువు అయితే విచారం లేదు. మేము జంతువులం కాదు దేవదేవా, మనుషులు. మనుషులు. మా అమ్మకు పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోతూ ఉంటే ఈ సన్నాసి అయినా బతకనీయమని నా పేరు సన్నాసి అని పెట్టారు. నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ పేరు మరీ అసహ్యంగా ఉందని సాధు శక్తి అని మార్చుకున్నా. శివ లెక్క లెక్క. మరి నీ పేరు? లీలావతి. రాక్షసుని భార్య హిరణ్యాక్షుని ఇల్లాలు. అయ్యో అయ్యో, మన భార్య అండి. నా భార్య అనురా? అదా నా పెళ్ళా ఉంది. లెస్స లెస్స. నీ వృత్తి? అమ్మకాలు, తింటాలు. అమ్మకాలు, తింటాలు. పక్షి, ఏమిటి తంటాలు? అయ్యగారు అన్ని సంపాదిస్తూ ఉంటే ఈ అమ్మగారు తింటూ కూర్చుంటారు. లెస్స లెస్స. వీరి నేరం? ఈ తుచ్చులు తమ దేవుళ్ళనే సేవించారు. అపరాధం, మహా అపరాధం. వీడు కుత్తుకులు కోసి నాలుగలు చేశాను. భక్తాగ్రేసులారా, గైడికి శ్రీరాములు అభయమిచ్చినట్లు ఇదే మీకు అభయమిచ్చుతున్నాను. భక్తితో మా భజన చేయండి. నంది, వీరిని బంధవిముక్తులు చేయండి. పక్షి, మరెవరు? బ్రతుకు జీవుడా, దేవుడు గారు. నంది బాబు, మేము లక్ష్మీపుత్రులు. సంవత్సరానికి ఒక్కసారి లక్ష్మీ పూజ. నోరు ముయ్యండి. తప్పు చేశాం, లేపుకుంటున్నాం. ఇవాళ నుంచి తమరే మాకు దేవుడు, తమరనే కొట్టుకుంటాం. హాయి పిచ్చితంగా వస్తున్నారా? మనమేం తప్పు చేసామా అంట? నూడికి ఇష్టమైన దేవుడు వాళ్ళు కొట్టుకుంటాం, మధ్యలో విరుద్ధమే అట. ఎవరి బకాసుడు ఈ తొట్టుపిని సాగొట్టి పట్టడెత్తి చదివి వేయండి. ఒరే సంపేస్తా. అనుకునే దేవుళ్ళతో కజ్జాలు నీకేందిరా? నోట్లో మట్టి వద్ద నీ జిమ్మడ మాయదార పచ్చని చెప్పి లెస్స లెస్స. ఎవరి కుసుమ కోమలాంగి తాడిచెట్టును పెకలించిన తాటక దండకారణి మేలిన శూర్పణక వారి తలతమ్మిన ఈ పతివ్రత శిరోమణి ఎవరైండు నొక్కో? అంతోడు పొడిగారు వేరు నాకేంటి దేవుడు గారు? ఈ కట్టెలు కొట్టుకుని చచ్చినాడు వెళ్ళాను. మహారాజా, మీ కాళ్ళు అట్టుకుంటాం, నిడిచిపెట్టాను. ఊరందరినీ ఓడారి గుడిసి కట్టి ఓడారి అని చెడ్డు అంటే చెడ్డు అంటాడు. వీడికి ఏదన్నా బుద్ధి చెప్పుకుంటాను. నా మూడు తేనాలు తీయకుండా బొట్టు నిలబడి దేవుడు గారు. లెస్స లెస్స. కోటకవాటములు సుమట కోటుల దాటుతూ ఏకధాటి మోమోటము లేక నిండు సభముంగల సింగము తోడ మాతలా అతలా. లెస్స లెస్స. అబలా దమయంతికి ఆ యమధర్మరాజులా నేటికి ఇచ్చినాడ ఇదో నీ పతి ప్రాణం. నువ్వే తీసుకో, నువ్వే తీసుకో. మహారాజా, దైవాంశ సంభూతుడు అని రాజే దైవమని దర్శించే ఈ హింసాకాండకు అంతులేదా? నీతి నియమాలు విడచి దయాదాక్షిణ్యాన్ని మరచి చివరికి స్త్రీలంటే కూడా పాల్పడతారా? నా భార్య బ్రతకలేవరానికి దహన సంస్కారాలు చేసే ఆస్కారమైనా లేకుండా మమ్మల్ని బంధించి ఇస్తూ వస్తారా? ఈ ఘోర స్త్రీ హత్య మాత్రం మిమ్మల్ని సంవరాజ్యం చేస్తుంది. శివకేశవ, నంది, పక్షి, మా మతాన్ని తెక్కించిన వాడిని భయపెట్టమన్నావు, బ్రజమానమన్నావు, మందలించమన్నావు. ఈ స్త్రీ హత్యాకాండ మా మతానికి పని చేయమన్నావా? దుర్మార్గుడా, చెప్పు, ఈ హత్యాపాత్రని కాండ ఎవరు? లేదు మహాప్రభు, ఆమె తల ఆమె రాతికేసి కొట్టుకుని ఆమెకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ముద్దుసరి పండు ప్రభు. లేదా ముదుసరి పండు, ఓ పండిన పండు ఇండి రాలకుండునా? అది సరే, మా మతాన్ని ధిక్కరించినావట, దీనికి కారణం? మత ధిక్కారం. మతి లేని అజ్ఞలకు అంతుండదు.
మానవాతీతమైనదే భగవత్ స్వరూపం. వేషం వేసుకున్నంత మాత్రాన్ని నీవు దేవుడు కాలేవు. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? నంది ఏమిటి వాచాలట? వీడు నన్ను కూ అని కూసే నక్కగా భావిస్తున్నాడు. వీడి డొక్కసించే డోల్ కట్టు. దుర్మార్గుడా, మా ప్రత్యక్ష దైవాన్ని ప్రజా సమక్షంలో విమర్శించి పరాభవిస్తావా? పాదాక్రాంతులై క్షమాపించాడుకో. దుర్మార్గుడా, నాన్న ఒకటి విషయాలు వేసి భయపెడితే దేవుడని ఒప్పుకుంటారా? ఎవడి కొరకుంక కుంగడి గద్దెలకు సింహాలు భయపడవరా? పిల్లకాకి దేవుణ్ణి నింతువా? పూజిస్తాం. పూజితవా? నంది, పక్షి, పండి, తెల్లి, విడవతాలు, తులసిదళాలు. రాజుగారు పూజిస్తా గాని చచ్చిపోయిన మా అమ్మను బ్రతికిస్తారా? మాట్లాడారు రావు గారు, బ్రతికించండి. నంది, పక్షి, ఈ బాలుడు మమ్మీ బెబ్బేరు చేస్తున్నాడు. వీడు చంపవాయి చేసి ఊరుబుద్ధి. వద్దు నాన్న, మన దేవుళ్ళగా పాపం వాళ్ళ అమ్మని బ్రతికిద్దాం. నీకు తెలియదు, నువ్వు చిన్నదానవ తల్లి. పెద్ద వ్యక్తిని ఊరుకో. పోయి దిబ్బగా నీ ఆర్భాటము తాలించు. కంసుడు ప్రహ్లాదులు చంపినట్లు నిన్ను ఏనుగుల చేత చుక్కించి చంపెదను. కొండ మీద తోయించి మళ్ళీ చంపెదను. నిన్ను నన్ను చంపేది రక్షించేది ఆ ఒక్క భగవంతుడే. శివకేశవస్వామి అవతారనే నేను పొగరెక్కి వాదింపబోకు బుడతా బుడతా. కోరి వాతలు వేసుకున్నంత మాత్రాన కోరల పులిగాదు గుంటనక్క. నదురు బెదురు లేక నన్ను రాజసింహుని నక్కని కూతువా నాక చీల్తు. రాజసింహము టీవి రాజసమే వేరు, గ్రామసింహము మీరు రాజుగారు. గ్రామసింహము లెస్స లెస్స. కుక్కే కుక్కయని అందువా? ఒరే కుర్ర కుంక, కత్తికొక కండగా ఖండ ఖండములుగా కోసి కుక్కలు చేసి నీ గుండె తీసి చిత్రవధ చేసి పంచద శివుని కురికి. నారాయణ, ఎవరిదా కోట? దైవాంశ సంభూత హరిహరావతార శివకేశవ మహారాజా. నారదమునిందులు దయచేయుడు. మా కైలాసవాసి అతని బృందము అంతా క్షేమమేనా? ఆహా, కైలాసవాసులందరూ కుశలమే. మరి మా వైకుంఠవాసి నిరంతర విలాసి. మీరు కుశలమా? లెస్స లెస్స. ముందు ఈ రాతకార్యం ముగించి ఈలోగా మీరు మార్గాయాసను తీర్చుకున్నాడు. నారాయణ, మీరు దేవమునులు ఆ నామం ఉచ్చరించవచ్చు, కానీ మా ప్రజలకు నైతిక పతనము రాకుండాటకు మీరు ధ్వని తగ్గించి అసలు ఆ నామం ఉచ్చరించకుండా ఉంటే మరీ మంచిది. శివకేశవ దైవాజ్ఞ. నారా నంది, పక్షి, మరి వీరికి దండన. నారాయణ స్మరణ చేయకుండా నాలుక తీర్చుట. శత్రుద్వేషం పనికిరాదు దేవా. మూలధ్వంసం చేస్తే ఏ ముప్పు ఉండదు. అది మీ తరం కాదు. ఈ పసివాడు కాగల ప్రవక్త, మానవ జాతికి తరుణోపాయం ప్రసాదించబోయే కారణజన్ముడు. కారణజన్ముడా? లెక్క లెక్క. ఈ కుర్రకుంకలు కుహాంతరం వేసి ద్వారం మూసి జీవ సమాధి చేయుడు. అమ్మా, పాపం చిన్నవాడు చచ్చిపోతాడు నాన్న. కాదమ్మా, వారు గండుచీమ కలుస్తాడు. చీతుడు మార్పుడు. నువ్వు మానవుడువా దానవుడువా? అమాయకులైన పసివాడు ప్రాణాలు తీసే నీవా దైవ స్వరూపుడు? కిరాతకుడా, నీ కాలం సమీపించింది. నీ దురహంకారానికి అంతం, నీ దుర్మార్గానికి స్వస్తి నా చేతులతోనే చేస్తాను. నీ అధికార మదంతో నా భార్య ఆకుతైపోయింది. నా ఏకైక పుత్రుని నా వరప్పు సాధి నీవు శివ సమాధి చేస్తావా?
పడుకోడు. మతిలేని సిద్ధాంతాలతో ప్రజలను అరికట్టి నీ మూర్తిని ప్రతిష్ఠించుకోవటానికి ఆరాధించుకోవటానికైనా అవకాశం లేకుండా నానా హింసలు పెడుతున్నాడు. నారదమునింద్ర, శివకేశవ మహారాజు నన్ను విశ్వసించే మూఢభక్తుడే కాని ద్వేషించే విరోధి కాదు. అమాయకుడైన అజ్ఞాని జ్ఞానోదయం కలిగించడమే సరైన మార్గం. శిక్షించటం న్యాయసమ్మతం కాదు. న్యాయసమ్మతం కాదని శ్రీమన్నారాయణుడే ఉపేక్షిస్తే ఇక నరులకు దిక్కెవరు స్వామి? బాధాభయ పీడితులై నానా క్లేశాలు అనుభవించే ఆ అసహాయుల కొరకు తమరు తరలి వచ్చి వారికి ఏదైనా తరుణోపాయం సూచించరా స్వామి? తరలి రావటానికి ఇది తరుణమా నారదమునింద్ర? కలియుగంలో మానవులు సులభ సాధ్యంగా తరించటానికి మార్గం ఒక్కటే. అదేదో త్వరగా చదవండి స్వామి. అది నా వ్రతమే. నారాయణ వ్రతమా? అవును. అతులిత సత్య దీక్ష వ్రతమాచరణం బొనరింపనించి నా ప్రతి కలశము నుంచి తన బాసలు తప్పక చిత్తశుద్ధితో వ్రతమును పూర్తి చేయగలవాడు ఇలలో మది కోరు ఇష్టకామిత ఫలసిద్ధుడై కనును అమేయము మోక్షపథము నారదా. ధన్యోస్మి మహానుభావ, ధన్యోస్మి. ఈ కలశారాధన వ్రతంతో ఆ మతిలేని మహారాజు ఆట కడుతుంది. నారదమునింద్ర, భూలోకంలో ఈ వ్రతం మీరు ప్రచారం చేయండి. నేనా స్వామి? నారాయణ. భూలోక సతీమణులు సామాన్యుల అపర కాళీమాతనే. మరి ఈ దేహానికి ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదమా? మీక ప్రమాదం వినోదంగా మార్చి ప్రమోదం కలిగించే ప్రవీణులే. అదైనా మీ కటాక్షం ఉంటేనే స్వామి. భయపడకండి మునీంద్ర. ఈ వ్రత ప్రచారానికే జన్మించిన నా వరప్రసాది భూలోకంలో మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఆశీర్వదించండి. ఆ పైన నేనున్నానుగా. అయితే ఇంకే నిమిత్త మాత్రమే. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ. వత్సా నిమ్ము. ఈ మాత్రానికి అధైర్యపడితే ఎలా? నీవు నారాయణ వ్రత సంకల్పాన్ని లోక ప్రసిద్ధం చేయడానికై ఉద్భవించిన కారణ జన్ముడు. నారాయణ వ్రతమా అంటే ఏంటి స్వామి? అతి సులభం. వ్రత విధానం చెప్తాను విను. విఘ్నేశ్వరుని పూజించి నవగ్రహ మండపారాధన చేసి అత్తట కలశాన్ని ప్రతిష్ఠించి త్రికరణ శుద్ధిగా నారాయణ వ్రతం ఆచరించి పంచభూతాత్మక ప్రతి అయిన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన వారు ఈ లోకంలో అభీష్ట సిద్ధి పొంది చివరకు మోక్షపదం నందగలరు. ఈ వ్రత ప్రభావాన్ని మానవులందరికీ వెల్లడి చేయనాయన. నా వల్ల సాధ్యం అవుతుందా స్వామి? చిన్న పాపలకు సాధ్యం కానిది ఏముంది నాయన? శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధ్రువుండు వినువీధి తారయై వెలుగుగాదే కాలునేయగిరి మార్కండేయుడును చిరంజీవి అయి మహివిరాజిల్లుగాదే శ్రీహరి చూపించి చిన్న ప్రహ్లాదుడు భక్తాగ్రగణ్యత బడయలేదే పలుకు పట్టింపుతో బాలురులవకుసుల్ శ్రీరామునే ఎదిరింపలేదే సర్వమా హరి దివ్య ప్రసాదమనుచు భారమా దేవదేవుని పైన వైచి దీక్ష వీడక కోర్కె సాధింపదలసు ధన్యజీవికి ధరణ సాధ్యము గలదే
నేను చేయగలనా? నీకు నారాయణ మంత్రం ఉపదేశిస్తాను. ఆ దివ్య మంత్రాన్ని ఉపాసించి సత్యదాత నామాంకితుడవై నారాయణ వ్రత ప్రవర్తవై ఆచంద్ర తారాత్మకమైన కీర్తిని ఆర్జించి వర్ధిల్లుగా. మహామంత్రం ఉపదేశించండి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. అయ్యో బాబు, మన అబ్బాయి గారు అమ్మాయి, నేను పోయి వాళ్ళని తీసుకొస్తాను. ఈ డైరెక్టర్ కూర్చోండి. మునింద్ర, ఆ శ్రీమన్నారాయణ చూడాలి, చూపించరా? వత్స సత్యదాత, ఏమిటి భ్రమ? బహుజన్మల తపస్సాధకులకైనా సాక్షాత్కరించని స్వామి ఇప్పుడే ఇందవలీలగా నీకు దర్శనమిస్తాడనుకోవటం అవివేకం నాయన. సమాజానికి ఈ కటిక దరిద్రంలో కూడా నిన్ను చూసుకుని కడుపు నెచ్చుకునేవాడినే. భగవంతుడు నిన్ను కూడా నాకు దూరం చేశాడా? మా తల్లి. అయితే ఈ జన్మలో నాకు ఆ స్వామిని చూసే భాగ్యం లభించదా? అధైర్యపడదు. నీ కర్తవ్యాన్ని విస్మరించక శ్రీమన్నారాయణ వ్రతాన్ని మానవులందరికీ బోధించు. ముక్తి మార్గంలో పురోగమించే నీకు అచిరకాలంలోనే స్వామి దర్శనం తప్పక లభిస్తుంది. స్వామి దర్శనం ఈ జన్మలోనే సాధ్యం అవుతుందంటే ఏమైనా చేస్తాను. అది తీసండి మునింద్ర. అదుగో శోక సముద్రంలో మునిగి ఉన్న అవధానం చూడు. ఈ నారాయణ వ్రత ప్రబోధం అతనితో ప్రారంభించు. నీ సంకల్ప సాధనకు సర్వరక్షకుడు సర్వదా తోడు నీడగా నిలిచి ఉంటాడు. ఈ వ్రత బోధనకు నా జీవితాన్ని అంకితం చేస్తాను. జీవితండి మునింద్ర. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఓం నమో నారాయణ. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు దాని గారు? పోయిన వారి కోసం ఆపోతే తిరిగి వస్తారా చెప్పండి. రుణం తీరిపోయింది. ఇక జరగవలసిన దానికోసం ఆలోచించండి. సరించదండి. శ్రీమన్నారాయణ కృప వల్ల మీ అమ్మాయి తప్పగా బ్రతుకుతుంది. ఆ నారాయణ కృప ఉంటే ఇలా జరుగుతుందా నాయన? పురసన్యాసి, పిల్లపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులట్టుగా ఉందా? అయ్యా, నా మాట వినండి. ఇది పరిహాసం కాదు. నారాయణ వ్రతం చేస్తానంటే ఈ పిల్ల తప్పగా బ్రతుకుతుంది. బ్రతుకుతుందా బాబు? ఈ చెట్టు తల్లి బ్రతికే యోగం ఉందా బాబు? అవదాలు గారు, మీకు కూడా మర్చిపోతుందా? చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? బాలవాక్యం బ్రహ్మవాక్యం అని నా బిడ్డ బ్రతుకుతుందేమో. కల్లేగించకండి. వ్రతం చేస్తానని సంకల్పించి ప్రతి చేయండి. బిడ్డ బ్రతుకుతే స్వామి వ్రతం చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను నాయన. కుర్రాడా, ఇక బ్రతికించి చూద్దా? స్వామి కరుణించి బిడ్డను బ్రతికించవా? ఓం నమో నారాయణ. ఏరే బ్రతకలేదే? ప్రాణం పోసే దేవుళ్ళే మాట్లాడావు. పిల్ల కదలదే, పలికించు. పురాణాలు వారితో ఏంటి పంతులు గారు? ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.
ఓం నమో నారాయణ 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 ఓం నమో నారాయణ. జానకి 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 అమ్మా జానకి జానకి నాయన నువ్వు దైవస్వరూపుడవే నా పాలకి నారాయణ ముక్తి నువ్వు చెప్పిన నారాయణ వ్రతం తప్పక చేస్తాను నా దీక్ష పూర్తయ్యే వరకు నువ్వు నా తోడునైనా ఓం నమో నారాయణ 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 ఓం నమో నారాయణ. స్వామి వరప్రసాది నా సత్యవతి దుర్మార్గులు దురంజనులు, ఈ జీవితమే నిరర్థకం, ఈ జీవితమే నిరర్థకం. అన్నీ తెలిసిన ఏంటి బాబు ఆ పడవలు ఓడికి ఓడి ఎంత రుణమో అన్నాళ్ళు ఉంటాం. మన చేతుల్లో ఏముంది? ఇదిగో బాబు మీరు మతికి అనుకొని మళ్ళీ మనుషులయ్యేదాకా ఎక్కువ మాట్లాడబోకండి బాబు. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి ఓం గోవిందాయ నమః వల్భౌ పూజయామి ఓం జనార్దనాయ నమః జంఘే పూజయామి. ఏంటిది? శివకేశ్వర మహారాజు పూజకు మారుగా కలశాలను చేస్తున్నారా? కలశారాధనకు కూడా కట్టుబాట్ల ఒరి పక్క వీళ్ళ ఏమిటి అక్రమం? ఇది మా మహారాజు గారి ఆజ్ఞ, నంది పక్షాల ఉత్తరం. మీరు శివకేశవ మహారాజుని పూజించాలి. అది ఎన్నిటికీ జరగదు. మీరు లెక్కలు కట్టి బయటండి. కనికరించండి, వారిని హింసించకండి. దీనికి కారణం నేను. ఒరి కుంక, ఈ వ్రతానికి కాలం నువ్వా? వస్తే చేయండి. అయ్యా, ఈ పవిత్రమైన కలశాన్ని పీఠాన్ని అపవిత్రం చేయకండి. ధన్యవాదాలు చేయండి. తెల్లకాది నారాయణ రూపమైన కలశాన్ని నిలబాటు చేయకండి. ఆ మాట వినండి. కర్ర చూపి కలశాన్ని పీఠాన్ని పెట్టమండి. నీకు సిగ్గులు చెప్పాలి. నమో నారాయణ మాం పావి శ్రీ నారాయణ. నమో నారాయణ మాం పావి శ్రీ నారాయణ. నమో నారాయణ.
రాయికి రప్పకు చిప్పకు చెట్టుకు పుట్టకు దెబ్బకు ముఖమన్నావు ముచ్చాను, ఉయ్యాల కట్టమన్నావు కట్టాను, ఊపమన్నావు ఊపాను. అంతేగాని కనపడ్డ ప్రతి సన్యాసి కాళ్ళ ముందు ఈ దుమ్ము దుమారాలు నన్ను దొల్లమంటే మాత్రం నన్ను కాదే. ఇదే ఆఖరిసారి అంట. నా మాట వినవయ్యా, ఈ స్వాముల గారి దయవల్లైనా మన పుణ్యం పండి ఏదో ఒక పిల్ల పీచు కలిగితే. లీలావతి, పిల్ల సరే కానీ ఫీజు ఎందుకే? ఎందుక తోడుకోవడానికి సమాచారం పడవయ్యా. జై భద్రకాళి, మా పాదాలు పట్టుకోవటకే సందేహమా? చూడు నీ గట్టి. ఆగ్రహించండి స్వామి, గుణమో పణమో ఇచ్చుకుంటాం. మాకు ఒక్క బిడ్డను ఇప్పించండి స్వామి. ఒక్క బిడ్డ చాలా, అందులో మళ్ళీ బేరం ఎందుకులేండి, కావాలన్నా ఇప్పించండి. మీరు ఊరుకోవయ్యా అంట. ఈ కానుక స్వీకరించి మా కోరిక తీర్చండి స్వామి. కానుక ఇచ్చి కాలు పట్టుకుంటే బిడ్డలు కలుగుతారా? తాళీలతో తల్లి కాలేవమ్మా. నువ్వు నిజంగా కన్న తల్లివి కావాలంటే నారాయణ వ్రతం సంకల్పించు. చాలే పిల్ల సన్యాసి మహా చెప్పచ్చు. నీ పుట్టలో ఏ బాగుందో కొన్ని విషయం చెప్పనీవే. ఓరి బుద్ధిహీనుడా, నన్నే పరిహసిస్తావా? చూడు నిన్నేం చేస్తాను. పరిహాసం కాదు స్వామి, మీరు కూడా చిత్రపురుషుతో వ్రతం చేసి దాని సత్యం గ్రహించండి. ఎదురు పట్టి చెట్టెక్కలేదుగా, తప్పదే. నిప్పు చూపించు, అగ్గి చూపించు. కాదు స్వామి, నాకు ఎదురు పట్టం చూస్తే భయం లేదు, దాని మీద నా బొచ్చు ఆ గోళ్ళు చూస్తే భయం స్వామి. స్మరించండి, నారాయణ వ్రతం సంకల్పించండి. బాబు నువ్వు చెప్పిన విధం తప్పకుండా చేస్తాం. లీలావతి, ఈ కుర్రవాడు ఎవడో ఘటికుడే, నేను చెప్పనా? సత్యం ఉన్నవాడేనయ్యా. అబ్బాయి నాయన, పిల్లల కోసం ఇది పడని పాటలు లేవు, తిరగని చోట్లు లేవు. నువ్వేదో వ్రతం అన్నావే, దాని వల్లనైనా దీని ఆశయం సిద్ధిస్తే నువ్వు చెప్పిందల్లా చేస్తావు, నువ్వు అడిగిందల్లా ఇస్తావు. నాకేమీ ఇవ్వక్కర్లేదు, నారాయణాసం చేయండి, చేస్తామని మాట విను. తప్పకుండా చేస్తాం. ఇంకోడే తొందరపడకు, అది ఎంతవరకు అవుతుందో. అబ్బాయి, ఆ వ్రతానికి ఖర్చు, దాని విధానం, పద్ధతి కాస్త ఈ చెవుడు. ఇంతేనా? ఖర్చు కూడా తక్కువే. నాయన, మా ఆవిడ గర్భవతి అయితే ఆ నారాయణ వ్రతం సత్యం తప్పకుండా చేస్తానని ఈ పచ్చడి చెట్టు కింద ఒట్టు పెట్టుకుంటున్నా. దేవాంశ సంభూత శివకేశవ మహారాజా, శృతి మించినది, రాగానబడినది, వ్రతాలంటున్నారు, కవచాన పడుతున్నారు. ఏమిటా ఈ కాకి గోల? గోల కాదు స్వామి, ప్రజల గగ్గోలు. మీ పూజలకు సత్య చెప్పేస్తున్నారు, వారిని మంట కలిపి మసి చెయ్యాలి. అయిందేదో అయింది, ఇక మా వల్ల కాదు. శాసించడం మా వంతు, అది ఆచరణలో పెట్టడం నీ వంతు. మట్టి చేసేస్తారు, మట్టిలో కలిసిపోతారు, అన్ని అధికారాలు మీకు ఇచ్చేస్తాను పోండి. అదే సారు దేవా, ఇక చూడండి, వ్రతాలు ఆపేస్తాం, వాళ్ళ మొత్తం ఆపుతాం, ఆ ప్రతాపాలు చూపిస్తాం. లెక్క లెక్క 4 5 6 6 1 నాకు ఇక్కడ లెక్క చాలు, నేను వస్తుంటే యావయ్యో అంట. ఏమిటో లాగుంది, తొందరగా రావయ్యా. ఏమిటి ఏమిటి ఏమైంది? మాట్లాడేదానే రుబ్బురోలాగా ఉండడానికి నీకు ఇదే కర్మే. ఆ గుళిక గురునాథాన్ని పిలిపించినా, ఆ పంచకషాయం పాపం శాస్త్రిని పిలిపించినా. అయ్యో, ఇంట్లో మా అమ్మ కూడా లేదు, పెద్ద దిక్కులే సంసారం అయిపోయింది కదా. ఇద్దరు కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటామని మొక్కుంటే కదా, నీకు ఇంతలోనే వచ్చింది. అయ్యో నా తల్లి, ఎంత పని జరిగిందమ్మా. అయ్యో ఎంత పని జరిగిందమ్మా. అమ్మా తులసమ్మా, ఏమని చెప్పారమ్మా,
నిలబడ్డ మనిషి తాటి మానగా పడిపోయిందమ్మా లీలావతి. ఏమిటి అంకమ్మ సోదాలు ఏమిటి కూడా అసలు విషయం తెలుసుకోకుండా అమ్మా లీలావతి లీలావతి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి పుల్లటి గోంగూర నిమ్మకాయ బద్ద కచ్చికలు విభూది పండు అంత మురిగింది. ఈ పూట నిన్నట పట్టిందే. ఉండు ఉపతైతులు తీసుకొస్తాను. నీకు అన్నిటికీ తొందరే. అమ్మా నీ వంట ఎలా ఉందో చెప్పు తల్లి. కళ్ళు తిరగడం, ఒకటే కడుపు నొప్పి అవుతాం, ఏదైనా పుల్లపుల్లంగా తినాలని గొప్పయ్యా. చూసి పిచ్చిదానా అదే విషయం. ఏమిటా విషయం? లీలావతి మన పంట పండింది. సంబరం సంబరంగా అమరైతే ఇన్నాళ్ళకి మగ చిరైనా పెరిగి భర్తను పెంచుకుంటున్నాడు. ఇదంతా మీ ప్రతాపం అనుకుంటున్నారా? ఆనాడు వ్రతం చేస్తామని సంకల్పించు, ఆ శ్రీమన్నారాయణ స్వామి కనికరించాడు. పోలే అలాగే అనుకో. ఆ దేవుడు కనికరించి గుమ్మడి పండు లాంటి బిడ్డను ప్రసాదించాడంటే సత్యం తప్పకుండా నారాయణ వ్రతం చేస్తాం. అయ్యా అవతలు గారు తన్నాడేది. నిన్న మొన్నటి దాకా ఆయవారం చేశారు కదా, ఉన్నట్టుండి ఈ పట్టుబట్టలు సొమ్ములు ఇదంతా సత్యనారాయణ వ్రతం చేసిన ఫలితం రా. బాబు అదేదో నా చేత కూడా చేసి పుణ్యం కట్టుకోండి. పొల్లలప్పుడు పోక పొట్ట గడవకన్నావని అవతల పడుతుంది అవతలు గారు. వ్రతం చేస్తాను సంకల్పించుకో. పొల్లలు వాటంతట అదే అమ్ముడవుతాయి. సాయంకాలం రా, వ్రతం చేయిస్తాను. చిత్తం బాబు వతం తప్పకుండా లీలావతి ఆ శబ్దం గట్టిగా గట్టి రాజుపడి ఉన్నారంటే లాక్కుపోతారు. స్వామి ఈ కష్టం గట్టెక్కిచ్చావంటే నీ వ్రతం సత్యం తప్పకుండా చేస్తాను స్వామి. అంత తొందరది పిల్లి జమా ఖర్చా అంత పోయిన ఆడపిల్ల ఖర్చు ఏదైతే నేను శ్రీమన్నారాయణమూర్తి నీ మహిమే మహిమ. ఈ బిడ్డ పెరిగి పెద్దదైందంటే నీ వ్రతం సత్యం తప్పకుండా చేస్తాం. స్వామి సత్యదాసు చిన్నవాడవైనా ఎంత మంచి చిట్కా చెప్పావయ్యా. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. కరుణ కరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. కరుణ కరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సంసార
తీసుకురావా నీ నాకు పాదాల చూపించుకోవా రానాగుకైనా నిరుపేదకైనా సహించు మార్గమిదేనండి సత్యదేవుని నారాయణ పదమల్లి నారాయణ పదమల్లి హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద ఈ సత్యనారాయణ స్వామి వ్రతాచరణకు నీడే తిథివార నియమ నిషేధాలు లేని ఈ వ్రతం కష్టారిష్ట సమయాలలోనూ దుర్భర దారిద్ర్యావస్థలలోనూ అమోఘ ఫలప్రదమైనది. సమస్త పాప విమోచనకు సకల ఐహికానంద సాధనకు శాశ్వత కైవల్య సంప్రాప్తికి ఏకైక మార్గం. బాబా మీకు పుణ్యం ఉంటుంది. ఈ పిల్ల సత్యనారాయణ స్వామి వారి దయవల్ల కలిగింది, చల్లగా పెరిగింది. ఆ వ్రతాన్ని కళ్ళారా ఒక్కసారి చూడనివ్వండి అంట. వీల్లేదని మీకు కాదు చెప్పేది. ఈ వ్రతాలు అరికట్టమని మా శివకేశవ మహారాజు గారి ఆజ్ఞ. ధిక్కరించిన వారిని దించేస్తాం. వస్తున్నా. ఆడకూతురు లేకపోతే నీకే నలేదో బుద్ధి. అయ్యా తమరు డొక్క చెంపనో వద్దు, తోలు గట్టనో వద్దు. ఏదో ఆడదాని మాట విని వెంట వచ్చా. అంతా చూసిందిగా ఇక మేము వస్తాం. నా గుర్తుగా మీరు పట్టుకోవాలండి, మేమే వస్తాం. సరే బాబు ఎంత పని జరిగింది. ఇవాళ ఎవరు ముఖం చూసావు? అత్యాచారం అహింసే పరమధర్మం అనుకునే ఆర్యావర్తంలో అమానుష హింసాకాండ ఎంత దారుణం. స్వామి సన్నిధికి దయచేయండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. నా జీవితమే ధన్యమయ్యింది. అంధకారంలో అలమటించే ఈ జీవితానికి ఆశాజ్యోతి కనిపించింది. అజ్ఞానులైన మానవులను ప్రబోధించి సత్యనారాయణ వ్రతాన్ని బోధించే మీరు ప్రపన్నులు, తపస్సంపన్నులు. మీరు సాక్షాత్ భగవత్స్వరూపులు. ఆ మాటను ఈషణ లంపటుడై అరిషడ్వర్గాలలో అల్లాడే అల్ప మానవుడెక్కడ? ఆ భగవత్ స్వరూపమెక్కడ? మీరు అన్నిటికీ అతీతులు, జితేంద్రియులు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఆచరించి తరించే మహానుభావులు. మీ దర్శన భాగ్యంతో నా జీవితం చరితార్థమైంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. స్వామి రక్షించండి స్వామి, కాపాడండి స్వామి. సర్వరక్షకుడు, సర్వశిక్షకుడు ఆ జగన్నాథుడు. స్వామి పాదాలు ఆశ్రయించండి. చెప్పు స్వామికి క్షమార్పణ. చెప్పు స్వామికి నమస్కారం. గడ్డి. ఓం నమో నారాయణ.
స్వామి రక్షించండి, కాపాడండి. ఓం నమో నారాయణ. పక్షి బ్రతికాన్రా, బయటపడ్డాం. లెస్సలెస్స రతరగాపుత్రి పుత్రి కామేశ్వరి సంభూతి గాండ్రించే ఈ పులి కడుపున మియావ్ మియావ్ అనే పిల్లి పుడుతుందా? ఈ రాజదేవుని కడుపున రాకమ్మారే దేవతే పుట్టింది. నాన్న ఇదంతా మీ రుగ్గుపాలతో నేర్పిన పాఠమేగా? లెస్సలెస్స మన సిద్ధాంతాన్ని ఎవరైనా రాద్ధాంతం చేసి అంతం చేస్తే వారి డొక్క చిచ్చి డోలు కట్టు. దొక్కాదించారు, డోలు కట్టారు. ఎవరిని? మమ్మల్ని. ఎవరో సత్యదాసత, అంత గారడి మాయ మంత్రం మనుషులు మానులయ్యారు. వ్రతాల మహిళ పెరిగింది, మన మతం పేరు అవమానం పెరిగింది. ప్రజలు మన మతం అంగీకరించరా? మన పూజలు చెయ్యరా? మా పని ఇంకేనా? నాన్న అధైర్యపడకండి. పన్ను. ఆ వ్రతాల వాడి అంతు తేలుస్తాను. మన రాచరికపు దైవ సిద్ధాంతాన్ని నిలబెడతాను. మాయలు మంత్రాలు చూపి ఆ వ్రతాల వాడిని మూలధ్వంసం చేస్తాను. లెస్సలెస్స రతనగా పుత్రి పుత్రి కామేశ్వరి సంభూతి శాంతించు. ఏ పని తొందరపడి ఆలోచించవలే. ఆలోచించి తొందరపడరాదు. నీ పితృవాక్యం పాలించు, పాపం తగ్గించు. తగ్గుట ఎందుకైనా మంచిది. తగ్గుట హెచ్చుట కొరకే. వాడు కొరకరారే కొయ్య. చేతకాని పక్షి చెయ్యలేనంది నోర్మయండి. ఈ దేవాంశ సంభూతిని ఎవరు ఏమీ చేయలేరు. ఆ మాయావిని ఇప్పుడే మట్టుపెడతాను. లెస్సలెస్స రతనగా పుత్రి శాంతించు. ఈ పితృదేవులు యోగనితులో తర్జన భర్జన చేసి కర్తవ్యం నిర్ణయిస్తాడు.
ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామా ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామ తీసుకుపో ప్రేమగా మోసకుడా తెలుదవాబు ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామ చందమామ వగలమారి ఓ మామ తీసుకోను ప్రేమగా మోసకుపో రాజబాబు ఓహో చందమామ వగలమారి ఓ మామ చూడ చూడ వేడుకైన చుక్కను వేడుకొని చేతుము నా పక్కను తెలుసు నీకు వలపుల యవ్వారము చేయబోయి లాభసాటి బేరము నీ కష్టమాచుకోను బాబు ఇదో నూలు దారము ఓహో 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 చందమామ వదలమామ ఓ మామ ఓహో ఓహో చందమామ వదలమామ ఓ మామ మనసేమో తెలుసుకునేటందుకు ఓహో చందమామ వదలమామ ఓ మామ అయ్యా కనకయ్య నా మాట వినవయ్యా అరే నా చెయ్యి వదలవయ్యా చచ్చవరా మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్ళవయ్యా అయ్య బాబా ఈసారి తానే వస్తాడు వదలవయ్యా రావతి వెళ్ళిపోతావా నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు నీ అయ్యతోడు నీతోడు ఒరే కనకం వచ్చేసానయ్యా ఎక్కడ తెచ్చావు ఎంత పిలిచినా పలుకో దొడ్డి బాకరి గారు పుల్లమ్మ చింతను చూస్తూ ఉంటే నాకు ఎట్టెట్టాగో ఉంది అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాను ఏడ్చావు గారి గొంతు ఎట్టుకుపోయిందిరా కొంచెం మనుషులు పోయి ఇక నువ్వు పడుకోయా నాకు నిద్ర అవుతుంది కళా ఏమ్మా మిద్దె మీద తలుపులన్నీ వేసావంటే అబ్బా అన్ని వేసే ఉన్నాయి నువ్వు పడుకోమ్మా ఎప్పుడు వస్తాయి ఆవా ఇదిగా నిన్నే చాలా చేతులు ఎక్కడ పెట్టావయ్యా నీ తల కిందే ఉన్నాయే అసలే చిల్కటోడు ఏ విధంగా వినేను ఎందుకంత పెద్దగా గడుస్తావు
ఓహో ఓహో చందమా వాడిని చూస్తే మూర్తి పడిపోతావు. నువ్వు ఇక్కడే ఉండు. తను రెడీ అని కడిగేసుకో. భయమేంటమ్మా? ఆ పోషాన్ని పెట్టే సూర్య పైన పోతాడు. అనుకూలంగా పని చేశాడే. మనిషి కాదు మందు కూడా లేదే. ఏంటి సాల్వా? ఏంటా గొడవ? ఎవరో దొంగ తెచ్చినాడు. దొంగలాగే వచ్చి నా దుప్పట్లు అది ఓహో చందమావా అబ్బా వయ్యారి చందమావా అన్నాడు వంట. సమయాన్ని మేము నిద్రపోతున్నా లేకపోతున్నా. ఈడొచ్చిన పిల్ల పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది. మరి కాదుమావా, అందుకే నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఆ పిల్లని నాకు కట్టి పెడితే నేను అంటే దగ్గరగా పడుంటేగా. నార్మల్ ఆ బుద్ధి తప్పిన మాటలు కానీ ఎన్నిసార్లు చెప్పాను అంట. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటే ఆ స్వామి వెనకరించి ఇచ్చిన నా చిట్టు పెళ్లి కళ అవుతుంది. ఈ ఎద్దు మొహం ఏలికి కట్టబెడతానంటావా అంట. సరే పోవాలా? అన్నీ అవుతాయి. మన తెలవైతే ఏం తక్కువే. పెళ్ళా ఒక్క తెలియని కానీ బోర్డు సాక్షి పోషణలో మురుగుతుంది. పైగా మనకు అన్ని విధాలు సాయిగా ఉంటుంది. ఇదిగో ఏమయ్యావు, నువ్వెన్నైనా చెప్పు. ముత్యాలంటే నా కూతురికి రత్నాలంటే అడిగే రావాలా అంట. అంతే. ఇంకేమైతే ఆ స్వామి వ్రతం అట్ట వాయిదా వేసుకుంటూ వచ్చాను. మంచి సంబంధం దొరికి ఆ పెళ్లి కూడా అయిపోయిందంటే సత్యనారాయణ స్వామి వ్రతం సత్యం తప్పకుండా చేస్తాయి. స్వామి సత్యనారాయణ స్వామి నా భర్త చేసిన అపచారాన్ని మన్నించండి. బాబు, నా అన్న చేసిన అపచారం మన్నించండి. కాపాడండి ప్రభు. నాదేముంది, అంతా శ్రీమన్నారాయణుడు మాయాలి. కనికరించిన కోపగించిన ఆయనే సమర్థం. కనుక ఆ స్వామి పాదాలు ఆశ్రయించి ఆ దేవదేవుణ్ణి క్షమాభిక్ష అర్థించు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. సత్యనారాయణ బాబు కరువు కటకాలతో చచ్చిపోతుండ. పిల్ల జల్ల మాడిపోతుండ. గొర్రెలకి ఇప్పుడు గడ్డి లేదు. మా కష్టాలు నువ్వే తీర్చాలి. ఏదో దారి చూపించుతాను. అన్నిటికీ ఒక్కటే దారి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. రకమా ఎక్కడ చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? అసలు మేము చెయ్యొచ్చా బాబు? బీద సాదా అన్ని వర్ణాల వారు ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు నాయన. అదేంటో బాబు, సెలవులో ఉన్నాం. తమరే ఒక్కసారి ఎదురుండి చక్కగా చేసి చూసినారంటే తర్వాత మేమే చేసుకుంటాం. తమరు తప్పక రావాలి బాబు. చేయండి బాబు. అలాగే రండి బాబు. రండి బాబు. రండి. ఓం నమో నారాయణ. Thank you.
ఓం నమో నారాయణ. స్వీకరించండి నాయన, స్వీకరించండి. ఈ ప్రసాద మహిమ వలన ఈతి బాధలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. దండాలు మహారాజా, దండాలు. దయచేసి మహారాజా, మా కరువు కాటకాలు తొలగి మా కష్టాలు తీరడానికి సత్యదాస్ బాబు గారు మా చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు. మహారాజా, మా పంట పండుద్ది, మా ఆశ తీరు. నీ పిచ్చిగాని వ్రతం చేస్తే వానలు కురుస్తాయా, పంటలు పండుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మన్నించండి మహారాజా. దయాదాక్షిణ్యాలు లేక జీవహింస చేసే పరమ కిరాతకులను కూడా ఆత్మక్షాళన చేసి అహింసా దీక్షాబద్ధులను చేసే ఈ సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని చిన్నబుచ్చకండి, స్వీకరించండి. ముక్తశేషం శూద్ర ప్రసాదం మేము స్వీకరించాలా? శాంతించండి మహారాజా. సత్యదేవుని దివ్య ప్రసాదం, వర్ణభేదాలు వర్గ వ్యత్యాసాలు లేని ప్రసాదం, మోక్షదాయకమని ఆరాధించవలసిన ప్రసాదం, అమృతతుల్యమని ఆరగించవలసిన ప్రసాదం. స్వీకరించండి. ఈ క్షుద్ర వంటకానికి ఇంత వర్ణన! మహారాజా, ఎంత అపచారం చేశావయ్యా! ఏ ప్రసాదమహిమి ఇలరాజులాసించు రణరంగ విజయ నీరాజనంబు, ఏ ప్రసాదలవమి భూప్రజాపతికెల్ల ధనధాన్య సౌభాగ్యదాయకంబు, ఏ ప్రసాదవరమే ఇహలోక జనులకు భవభయ బాధా నివారణంబు, ఏ ప్రసాద గుణమే ఎల్ల యోగులు కోరు శాశ్వత సాయుధ్య సాధనంబు, కూర్మి జిల్లాంధ్ర పసుపు కుంకుమలు నిలిపి భువిని చిన్ని పాపల చిరాయువుల చేసి పరమ పాతకునైనా పావని చేయు సత్యనారాయణ వర ప్రసాదమిదియే, సత్యనారాయణ వర ప్రసాదమిదియే. మన్నించండి. భాగవతపచారం చేశాను. నా సంతానమంతా నశించిపోయింది. నా రాజ్యమంతా పరరాజులు పాలైపోయింది. సర్వసంపదలు పోగొట్టుకున్నాను. ఇది కల కాదు, కన్నారా కన్న సత్యం. నన్ను క్షమించండి. ఇదంతా మీ మహిమ. ఇది నా మహిమ కాదు, సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఆ దివ్య ప్రసాదాన్ని తోలనాడి తిరస్కరించినందుకు ఫలితం. లే మహారాజ్, భక్తిభావంతో స్వామి ప్రసాదం స్వీకరించి. ఓం నమో నారాయణ. ప్రభు, తమ బిడ్డలందరూ మూర్ఛ నుంచి మేలుకున్నట్లు అంతా బతికారు ప్రభు. మహాత్మా, నన్ను కృతార్థుణ్ణి చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాం.
మా ప్రజలందరి చేత ఆచరింపజేస్తాం. శ్రీ సత్యనారాయణ స్వామి కథ సిద్ధిర. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఇంట్లో అధికారం అంతా మీ అమ్మాయిది, బయట పెట్టడం అంతా నీది. మా ఆస్తి పాస్తులన్నీ మీకే ఇస్తారని చెప్పానుగా. ఇదిగో మా పెళ్లికి సరియాను ఆడ మీకు లేక వస్తున్నాం. అట్లా కాదే కదా, నీ కొడుకు లేడు అంట. కొడుకు సంగతి చెప్పు. కొరకడానికి కొయ్య రత్నాల వర్తకండి మీ అయ్యున్నారా? చూడు, ఈ రవ్వలు చూడు, నీ చెబ్బులు పెట్టి చూడాలి. నీ చెవికి ఎంత అందంగా ఉంది, నీకు సరైన జోడు. ఎవరనుకున్నా? నేను నీ కనకేనే. నువ్వా కనకయ్య? ఏమిటి వేషం? నీకోసమే. అమ్మా, ఎక్కడున్నావే? ఇక్కడేనమ్మా. ఎవరు? ఈయన రత్నాల వర్తకులంట, నాన్నకోసం వచ్చారమ్మా. ఆహా, అట్టాగే. రండి రండి, లోపల మాట్లాడుతున్నారు. అయితే ఏమిటి అట్ట ఎగారిగా చూస్తారు? అదే నిన్ను కాదమ్మా. మరి నిందా? నన్ను కాదు. వ్యాపారం చేద్దామని ఊరు వచ్చాం. కాంచీపుర వాసులం, పచ్చిపులు శేషావతారం గారి కుమారులు. అయ్యల్లో ఎట్లా పచ్చిపులుసు శేషావతారం గారి అబ్బాయిరా? చెప్పే, ఎన్నాళ్ళు చూశాను. అంత చెప్పు, శేషావతారం గారి కొడుకా పచ్చిపులుసు? ఇంత గుంటడివి, ఎంత తోడి వేసావు. వీళ్ళు అయ్యి ఉండగా నేను ఎన్నిసార్లు దివాలా తీశాను, ఆయన నాకు ఎన్నిసార్లు సాయం చేశాడు. ఇదంతా ఎందుకు? ఒక కంచం వదిలి ఒక మసలా పడుకున్నావు అంటే నమ్ము. సచ్చేలోగా ఉన్నాడు. నిన్ను చూస్తుంటే ఆ బొజ్జ, ఆ వన్నె, ఆ ఎత్తు, ఆ ఇది, ఆ అవతారం కళల్లో మెరిగినట్టుగా ఉంది. కాదు గారు, పోయిన వాళ్ళ గొడవ ఎందుకు? ఆ వచ్చిన వ్యవహార సంగతి కానివ్వండి. చూడండి, మనలు మాణిక్యాలు, రత్నాలు, రవ్వలు మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. మీలో ఎవరైనా చేదోడు వాదోడుగా ఉండి సాయపడితే లాభాల్లో తృణమో పనం ఇచ్చుకుంటాను. ఏమంటారు? అయ్యల్లో ఎంత మాట. మీ అయ్యకు మాకు ఉన్న స్నేహానికి నువ్వు ఏమి సహాయం కూడా చేస్తావు. కూర్చోండి. మీ సరుకు అంతా ఒక వారంలో పూర్తి చేసేస్తాం. చూడండి, వాట అయ్యా, మనకేమైనా పిల్లలా? నాట ఇంకా పెళ్లి కాలేదు. అదేమిటండి, చిలకలాంటి ముఖం, వంగేదైతేనేలే. నాకు ఒక్కటే ఒక కూతురుంది. నోరు తెరిచి అడుగుతున్నాను, చుక్కలాగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటారా? ఈ పిల్లని చేసుకుంటే ఈవులోనే ఉండిపో. నాకు వ్యాపారం చేయదు. అయ్యో, నేను మట్టి కాదంటానా మీలాంటి పెద్దలు సెలవిస్తే. కానీ మీకు అబ్బాయి ఉన్నాడంట, వాడు చాలా పెద్ద చెయ్యంట. అలాంటి కొడుకులు ఉన్న చోట వ్యాపారం చేయడం నాకు భయం. నాకు నా కొడుకు ఈ మధ్య బొత్తిగా బట్టలు లేదండి. పూట యుద్ధమే. అసలు కొత్త నుంచే ధర్మేద్దాం అనుకుంటున్నా. బాబు, ఇంతకు పెళ్లి మాట ఏమిటి? నా మాట సంగతి ఏమిటి? అమ్మాయి సంగతి తెలుసండి. ఇంతకు పెద్దల మాట కాదంటారా? కాదంటానా? ఏర్పాట్లు త్వరగా కానివ్వండి, అన్ని పనులు పూర్తి చేసుకుని మా ఊరిలో మీ నాన్నకు నాకున్న స్నేహాన్ని బంధుత్వం వార్త పచ్చి పులుసు నాన్న వారి డబ్బు చూసి వెళ్తున్నాడు కానీ నాకేమాత్రం ఇష్టం లేదు. మరి నువ్వేమంటా? అమ్మా, నిజం చెప్పమంటావా? మరి నేను అసలే పెళ్ళాడుతాను. అదేం మాటే? మసి బొగ్గులాగా నల్లటి ముఖం, వంటకుండలాగా బొజ్జ, వాడు అవుతారు. వాడు నచ్చాయంటే నీకు? నలుపన్న మాటేగా నారాయణ స్వరూపుడు, శ్రీకృష్ణుడిలాగా నీలమేఘశ్యాముడు, చిరు పచ్చతో ఉన్న శ్రీరామచంద్రుడమ్మా. ఓ సబ్బులారవా, ఇంత మా స్త్రీ వచ్చింది. అన్నీ రేపు అదేనే తాను ఉనికింది గంగ, తాను వలసింది రంబాలి, పిల్లలకు నచ్చిన వాడైనా పెళ్లి కొడుకు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. ఇప్పుడే వేళ వెంకటప్పని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వేమో పెళ్లి కన్నీ సిద్ధం చేయొచ్చు అంతే. కోటీశ్వరుడు కోటికి పడగలెత్తున్నాడు. అంతా మగపిల్లలనే కానీ సుమంగళి వై వర్ధిల్లి తల్లి.
నా కొడుకు పోతాయిపోయాడు, నాకు దిక్కు లేదు. బిడ్డ పోయినా వాటాదారు పోయినా నువ్వే, 1000 వచ్చేడు అయినా. బిడ్డరాకని బిడి పట్టాలి, ఎంత ముద్దు వస్తున్నాడు అయినా. పద ఇంటికి వెళ్దాం, పద ఇంటికి వెళ్దాం. నువ్వా నా కళ్ళ దుమ్ముకొస్తారా? నేనేం చేస్తాను చూడు, మన మీద పట్టుకుని ఏం చూసినా అతను మా అందరు ఇదో చూడండి, మీకు ఇది మర్యాద కాదు. నా కొడుకుని మీ అల్లుడిగా చేసుకుని నన్ను ఇంత మోసం చేస్తారా? కానీ నా దేవుడు లేడు. అమ్మయ్యా, అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది ఏంట? నువ్వు నాయనా నీ అయ్యరాడు కూడా భయపడబోకు, నువ్వు ఇక్కడే ఇల్లరికి ఉండు. బంగారంలా ఉంటాను. ఎవయో నేను నలుగు చూసి ఏమో అనుకున్నాను, నిజంగా ఆ సత్యనారాయణ స్వామి పుణ్యమా అంటూ బంగారం లాంటి అమ్మడే దొరికాడు. వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాక తప్పకుండా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారని. పొరపాటు. మా మత సిద్ధాంతాన్ని ఎదిరించిన వాడిని మట్టు పెట్టడానికి పితృదేవులు ఏనాడో నిర్ణయించారు. నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆవేశంలో ఏం చేస్తామని బయటపడ్డాక బాధపడుతున్నారు. అందుకే మేము బయలుదేరుతున్నాం. మా మత రక్షణకై జీవితంకనం కట్టుకున్నాం. ఎవరు మీరు? ఏమిటి అక్రమం? మా మత సిద్ధాంతాన్ని ఎదిరించిన వాడిని మట్టు పెట్టడానికి వచ్చిన పరాశక్తి. పరాశక్తి పరాక్రమం అమాయకులు అశక్తులు అయిన ఆశ్రమవాసుల మీదన? ఎవరైనా సరే మా మత సిద్ధాంతాన్ని అంగీకరించి తీరాలి. అది ఎన్నటికే జరగదు. మేము అంగీకరించాం. దీన్ని బంధించండి. ఏమిటి అమాంతం? నీ గారడీలు మంత్రాలు నా దగ్గర చెల్లవు. నీ మత సిద్ధాంతాన్ని మార్చుకో, లేదా నీ అంత నేనే తెలుసు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. శాంతి నిలయమైన ఈ ప్రశాంత ఆశ్రమ వాటికలో విషసర్పాలు కూడా సాధు జంతువుల్లాగా ప్రవర్తిస్తాయి. ఈ మంత్ర తంత్రాలతోనే ప్రజలను ఆకట్టుకున్నావు. మా సైనికులను విరపించావు. సైనికులారా, వీరినందరినీ ఆశ్రమంలో బంధించండి. ఆశ్రమాన్ని నిప్పిపట్టండి. ఆశ్రమంతో పాటే వీరిని వీరి ఆశ్రయాలను దత్తపట్టడం చేయండి. ప్రభు, ఇవ్వండి. ఈ వెళ్లి మతా వేసింది. ఈ మానవ హింస మానవోద్యమం మానండి. దీన్ని కరికరించండి. నీ రాక్షస కృత్యం విరమించండి. దీనికి దుర్మార్గం. నారాయణ వ్రత దీక్షాపరుడై మానవులు తరించే మార్గం ఉపదేశించే మహానుభావుడి మీద తీసేసుకుంటారా? కరుణామయమైన శ్రీహృదయంలో ప్రార్థిస్తా. ఇంతటి దారుణ హింసాకాండకు తలపడిన నీది హృదయమా పాషాణమా? చూస్తారే, ఆ చెట్టు పట్టండి. వీరి కళ్ళకి ఆశ్రమాన్ని బుద్ధి చేయండి.